నలుదిక్కులు ఎన్డీటీవీకి స్వాగతం. మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలం బేతాలపాడు గ్రామంలో ఉన్నాం. మనకి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ స్కూల్ కాడ బిట్టుతండ బండిలో స్కావెంజర్ వర్క్ చేస్తూ ఉన్నారు. అయితే వారికి వచ్చేటటువంటి జీతాలు సరిపోవట్లేదు. అదేవిధంగా మాకు అకౌంట్లో జీతాలు వేయాలని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తున్నారు. అయినా కానీ ప్రభుత్వం పెడచెవిన పెడుతుందే తప్ప వారి కష్టానికి తగ్గట్లుగా వారికి బ్యాంకు అకౌంట్లో జీతం జమ చేయట్లేదని చెప్పేసి వారు బాధ తెలుపుతున్నారు. ఇంకా వారి బాధలు గాథలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? నా పేరు లక్ష్మ. అయితే మేము ఇక్కడ బడిలో పనిచేస్తున్నాం. కానీ మా అకౌంట్లో డబ్బులు పడట్లే. మేము ఇప్పుడు నేను దగ్గరగా 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాంలే కానీ మా అకౌంట్లో ఎప్పుడు పడట్లే. వాళ్ళ సార్ అకౌంట్లో పడతాయి. ఆ పడినప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు ఇస్తారు, లేకపోతే ఆగండి డబ్బులు పడట్లేదు అంటారు. మాకు చిబిరి కట్టలే కానీ మాకు పీనాలే కానీ పొద్దు మీరు ఉండండి మీ డబ్బుల నుంచి కట్ చేయాలని ఈ సార్లు అంటారు. మాకు కట్ చేసి డబ్బులు ఇస్తారు. మేము ఏమి చెప్పినా కూడా మా మాట అసలు వాళ్ళు ఏం పట్టించుకోవట్లే. మా అకౌంట్లో డబ్బులు కావాలంటే మీ అకౌంట్లో డబ్బులు ఇప్పుడు మీ అకౌంట్లో పడవు, మా అకౌంట్లోనే పడతాయి, మేమే తీసిస్తామని అంటారు. మాకు మీరు ఎంతకాలం నుంచి ఈ స్కావెంజర్ పని చేస్తారు? నేను 15 సంవత్సరాల నుంచి చేస్తాను ఇక్కడ ఈ బడిలో. 15 సంవత్సరాల నుంచి ఇదే బాధ, మాకు ఇదే సమస్యలు. మా అకౌంట్లో ఎప్పుడు పడట్లే, మా జీతం కూడా ఎక్కట్లే. ఇక ఆ పరిస్థితిలో ఉన్నాం మేము. మా బాధలు మేము చెప్పుకుంటే వాళ్ళకి మమ్మల్ని అస్సలు పట్టించుకోవట్లేదు సార్లు, అస్సలు ఏమి వాటికి పట్టించుకోవట్లే. మీ ప్రధాన డిమాండ్లు ఏంటంటే మీరు ఏం ఆశిస్తున్నారు ప్రభుత్వం నుంచి? అది మా అకౌంట్లో మాకు డబ్బులు పడాలి. మా అకౌంట్లో మాకు డబ్బులు పడితే మాకు ఏ ఇబ్బంది ఉండదు. ఆ ఉన్న డబ్బులు కూడా చాలు మాకు మా అకౌంట్లో పడాలి. మా అకౌంట్లో పడితేనే మాకు సంతృప్తిగా ఉంటుంది. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తారు, అక్కడ పోయి రాపించుకోవాలి, ఈడిపోయి రాపిస్తే మాకు డబ్బులు పడుతున్నాయి. మేము పని చేస్తాం, పొద్దుగా ఉంటున్నాం. ఈయన్ని మా అకౌంట్లో పడితే మాకు బాధ ఉండదని మేము డిమాండ్ చేస్తున్నాం. అదండి ఈ స్కావెంజర్స్ డిమాండ్ చేసేది ఏంటంటే వారికి వచ్చేటటువంటి జీతాలు ఏవైతే ఉన్నాయో వారి అకౌంట్లో జమ చేయాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వం కూడా వీరిపై జాలి చూపి వారి అకౌంట్లో వారి జీతం పైసలు జమ చేయాలని చెప్పేసి మనం కూడా ప్రభుత్వానికి తెలుపుదాం. అదేవిధంగా స్పందించాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం.